ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తున్న క్రమంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ప్రజలు క్యూ కట్టారు. అనంతపురంలో ఉదయం 7 గంటల నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు అధికారులు. కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఎలా ఉండబోతున్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు, వీటిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అనంతపురంలో కూడా జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కావచ్చు, ఇతర సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి కూడా ఎవరైతే నిన్న చలానా తీసి రిజిస్ట్రేషన్ కాలేదు, ఎందుకంటే ఒక్కసారిగా అందరూ కూడా వచ్చి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకోవడం. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్నంతా కూడా సర్వర్ డౌన్ అయిందని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఎందుకంటే రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అందరూ కూడా ఉదయం నుంచే సబ్ రిజిస్టర్ల కార్యాలయం చేరుకుని తమ భూములకు సంబంధించిన కొనుగోళ్లు అదేవిధంగా అమ్మకాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే మాత్రం చేసుకుంటున్నారు. సో చెప్పండి, ఎందుకని ఇవాళ మంచి రోజుకు ఒకటి అనుకుంటున్నారు, అదేవిధంగా రేపటి నుంచి కూడా కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఏదైతే ఉందో పింఛన్ దానికి సంబంధించి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఇన్ని రోజులు శూన్యమాసం అయిపోయింది, ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ కావడంతో ఇవాళ చాలా మంచి రోజు కావడంతో అందరూ మంచి రోజు కావడంతో చాలామంది ముందుకు రావడం మొదటి కారణము. రెండవ కారణం రేపటి నుంచి గవర్నమెంట్ వాల్యూ కూడా పెంచుతున్నారు కాబట్టి 15 to 20% మార్కెట్లో పెరిగే పరిస్థితి, వాల్యూ పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కస్టమర్లంతా ముందు వచ్చి ఇవాళ ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయినాయి రిజిస్ట్రేషన్స్. అంటే జనరల్గా స్టాంప్ డ్యూటీ ఏం పెరగట్లేదు కదా, రేపైనా కానీ చేసుకోవచ్చు కదా, అంటే భూమి విలువ పెరుగుతుంది, ప్రభుత్వ భూమి విలువ పెరుగుతుంది కానీ స్టాంప్ డ్యూటీ అనేది కామన్గా ఉంటుంది సార్. ప్రభుత్వ భూమి విలువ పెంచుతున్నాం, మార్కెట్లో ఎక్కడ పొటెన్షియాలిటీ ఉంటే దాన్ని బట్టి రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. రేపు తెలుస్తుంది సార్ మనకి ఎక్కడ ఏ ఏరియాలో రేట్లు ఎంత పెంచారు, రూరల్ పరిధిలోను అర్బన్ పరిధిలోను ఎట్లుంటాయి అనేది రేపు తెలుస్తుంది సార్ మనకు. కొంత బడ్డీని పడుతుందని ఇవాళ రిజిస్ట్రేషన్ అనుకుంటున్నారు అనుకోవచ్చు అందరూ కూడా, ఎందుకంటే రేపటి నుంచి భూమి విలువ పెరిగినా ఆటోమేటిక్గా స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కూడా పెరుగుతాయి కాబట్టి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు స్టాంప్ డ్యూటీ కూడా ఆటోమేటిక్గా కట్టాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్కు కొద్ది శాతం అది కూడా ఒక కారణం కావచ్చు మేబీ. సార్ ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎందుకంటే రేపటి నుంచి కొత్తగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి అంటే ప్రభుత్వ కార్యాలయం అంటే 10 గంటలకు తీస్తారు, కానీ ఉదయమే తీసేశారు. 7 గంటల నుంచి స్టార్ట్ 7 గంటలకు వచ్చి కూర్చోవడం అంటే నిన్న అందరికి చెప్పి పెట్టినమాట. దాని కొరకే ప్రజలు కూడా పొద్దున్నే 6:30 వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది లేకుండా తొందరగా వర్క్ చేసి పంపని ఉద్దేశంతో నేను కూడా 6:30 వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు దాదాపు ఒక 40 డాక్యుమెంట్స్ అయిపోయినాయి ఇప్పటికే. దాని వరకే జనాలకు ఇబ్బంది లేకుండా ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి సార్? 140 దాకా అయింది. మామూలు రోజులు సాధారణంగా ఉండే రోజులు ఎన్ని అవుతాయి? 70-80 అయితే జనరల్ డేస్లో. రేట్స్ హైక్ అవుతున్నందుకు కొద్దిగా జనాలు మళ్ళీ పెరుగుతాయి ఉద్దేశంతో వచ్చి చేసుకుంటున్నారు. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు, ఏది భూముల విలువ పెరుగుతుందా, స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది అనుకోవచ్చు? స్టాంప్ డ్యూటీ ఏం పెరగదు, ఓన్లీ సైట్ ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఓన్లీ భూములు స్థలాలకు సంబంధించిన లేదా నిర్మాణాలపై కూడా పెరుగుతుంది? ఆర్సీసీ పైన కూడా బిల్డింగ్స్ ఆర్సీసీ నాన్ ఆర్సీసీ అది ఎంత 1400 ఉంటే 1490 అవుతుంది అంతే. ఇవాళ కూడా దాదాపు ఇప్పటికే 200 రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా రావడం జరిగింది అని అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా సాయంత్రం 5 గంటల లోపల ఎవరెవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తామంటున్నారు అధికారులు. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 అనంతపురం.